డియర్ ఫ్రెండ్స్, గేట్ 2000 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గేట్ 2000 నోటిఫికేషన్ అసలు మరి గేట్ ఎందుకు? చాలామందికి గేట్ ఎగ్జామ్ యొక్క పూర్తి సమాచారం తెలియదు. గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2026 పేరుతో ఇప్పుడు ఇచ్చారు. ఈ అకాడమిక్ ఇయర్లో అంటే ఈ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఈ గేట్ నిర్వహిస్తుంది. దేశంలోని ఐఐటీలు, ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో ఎంటెక్ కానీ పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ గేట్ ప్రధాన ఉద్దేశం. ఇది ఒకటే కాదు, దీని ద్వారా అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఓఎన్జీసీ, బిహెచ్ఎల్, ఐఓసి, గెయిల్, డిఆర్డిఎల్, ఐడిబిఎస్ లాంటి అనేకమైన ఇస్రో అనేకమైన సంస్థల్లో రెగ్యులర్ జాబ్కి ఈ గేట్ క్వాలిఫికేషన్ ఆధారంగా చూస్తారు. ఇందులో 30 రకాల సబ్జెక్టులని ఎలిజిబిలిటీని ఇవ్వడం జరిగింది. గతంలో ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే ఉపయోగించబడేటువంటి ఈ గేట్ ఇప్పుడు అనేకమైనటువంటి వాటికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఇదివరకు ఓన్లీ ఎంబీబీఎస్ఏ ఉంటే ఇప్పుడు ఈ గేట్ స్కోర్ ఆధారంగా ఐఐటీలోను, ఐఐసి బెంగళూరు, ఎన్ఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంటెక్ చేయడానికి కానీ, ఫార్మసీలో కానీ, ఆర్కిటెక్చర్ కానీ, హ్యూమనిటీస్ విభాగాల్లో మాస్టర్ ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ, డాక్టరల్ ప్రోగ్రామ్ కానీ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇది 3 ఇయర్స్ వరకు ఒక్కసారి క్వాలిఫై అయితే 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. మరి దీన్ని ఎలిజిబుల్ ఎవరు? దీనికి ముఖ్యమైనటువంటి డేట్లు ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యింది. ఆగస్ట్ 25 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ సెప్టెంబర్ 25 క్లోజ్ అవుతుంది. క్లోజింగ్ ఎక్స్టెండెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీ అక్టోబర్ 6 క్లోజ్ అవుతుంది. గేట్ ఎగ్జామ్ ఫిబ్రవరి 7 సాటర్డే అండ్ ఫిబ్రవరి 8 సండే అండ్ ఫిబ్రవరి 14, 15 సాటర్డే సండేలు నిర్వహించబడుతుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ది రిజల్ట్ మార్చి 29 జరుగుతుంది. దీని సమయం ఏమైనా చేంజెస్ ఉంటే జరగవచ్చు. ఇకపోతే ఈ సెషన్కు సంబంధించి సాటర్డే 2 సెషన్స్, 7th ఫిబ్రవరి 8 2 సెషన్స్ అండ్ ఫిబ్రవరి 14 అండ్ ఫిబ్రవరి 15 కూడా 2 సెషన్స్గా నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అంటే, మనకు ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు కానీ, 4 ఇయర్స్ బీటెక్ కానీ, 3 ఇయర్స్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే, థర్డ్ ఇయర్ అంటే డిగ్రీ అయితే, సాధారణ డిగ్రీ అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటివి అయితే 3rd ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదే ఇంజనీరింగ్ అయితే 4th ఇయర్ 4th సెమ్ దానికి సంబంధించి లాస్ట్ సెమ్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ. ఇవే కాకుండా సాధారణంగా బీటెక్ బీఈలతో పాటు ప్రొఫెషనల్ సొసైటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఐఈ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్స్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, the Indian Institute of Chemical Engineering including polymers and environmental group, the Indian Institute of Materials, the Indian Institute of Industrial Engineering లాంటి సంస్థల సర్టిఫికెట్స్ కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. మనం చూసినట్టయితే హౌ కంప్లీటెడ్ డిగ్రీ 3 ఇయర్స్ వారు బీఏ, బీకామ్, బీఎస్సీ వీళ్ళు మాస్టర్ డిగ్రీ 3rd ఇయర్ చేసిన వాళ్ళు ఐఐటీసీ, ఐఐఎస్సీలలో కూడా వీళ్ళు సోషల్ సైన్సెస్లలో మరియు సైన్సెస్లలో కామర్స్ విభాగాల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ ప్రొఫెషనల్ మెడికల్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వాళ్ళు 5th or 6th or 7th హయ్యర్ సెమిస్టర్ ఆల్రెడీ కంప్లీటెడ్. కొన్ని దిక్కులలో 5th సెమిస్టర్ కానీ, కొన్ని దిక్కులో 6th, కొన్ని దిక్కులో 7th వాటి యొక్క పర్ష్యూను అనుసరించి వీరు ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీటెక్ చేసిన వాళ్ళు తమ ఇందులో డిగ్రీ బీటెక్తో పాటు ఫార్మసీ, బీఫార్మ్ సంబంధించిన వాళ్ళు కానీ, బీఎస్సీ డిప్లొమా వాళ్ళు కానీ అయితే 3 ఇయర్స్, మిగతా వాళ్ళు అయితే 4th ఇయర్లో ఎలిజిబుల్. ఇక బీఆర్సీ సంబంధించిన వాళ్ళు 3rd and 4th ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీఎస్సీ రీసెర్చ్ ఆర్ బీఎస్ సంబంధించిన వాళ్ళు
4th ఇయర్ ఆఫ్టర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక పిహెచ్డికి సంబంధించి 10+2కి సంబంధించి చూసినట్టయితే ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళు కరెంట్లీ ఇన్ ద 3rd or 4th or 5th 6th ఇయర్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఈ విధంగా బీఎస్సీ, ఎంఏ, ఎంసీఏ వీరికి సంబంధించి కరెంట్లీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ హైయర్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్, అంటే సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. బీఈ, ఎంటెక్, పోస్ట్ బీఎస్సీ, ఇంటర్గ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వీళ్ళు కూడా ఈ మనకు ఇవ్వబడిన దీని ప్రకారము ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. దీనికి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దీంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ August 25th అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ వితౌట్ లేట్ ఫీ September 25th. September 25th తర్వాత October 6th వరకు విత్ లేట్ ఫీతోని ఎలిజిబిలిటీ ఉంటుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ ఇక్కడ అన్నీ కూడా మనం పూర్తి వివరాలతో మనం చూడడం జరిగింది. ఎవరైతే బీటెక్ 3rd ఇయర్లో పూర్తి చేసి 4th ఇయర్లో ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 3rd ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీటెక్ పూర్తి అయిన వాళ్ళతో పాటు బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీఎస్సీ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. మీరు ఈ గేట్ ఆధారంగా విదేశీ సంస్థల్లో కూడా మీరు ఉద్యోగాలు చేయొచ్చు, లేదా ఆ కాలేజీ విదేశీ కాలేజీలలో కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడ మనకు గౌహతి టెక్నాలజీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఒకరు నిర్వహిస్తారు. దీంట్లో మనము ఎగ్జామ్ సంబంధించి చూసినట్టయితే 2 విభాగాల్లో ఎగ్జామ్ ఉంటుంది. గేట్ పరీక్షలో 100 మార్కులు ఉంటాయి. దానికి 65 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఈ ప్రశ్నపత్రం 2 విభాగాల్లో ఒకటి జనరల్ యాప్టిట్యూడ్, ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. 5 సింగిల్ మార్క్ క్వశ్చన్స్ ప్రశ్నలు ఉంటాయి. మరో 5 ప్రశ్నలు 2 మార్కులు ఉంటాయి. ఈ విధంగా 4 నుంచి 5 ప్రశ్నలు ఇంగ్లీష్ వెర్బల్ ఎబిలిటీ, మిగతా ప్రశ్నలు క్వాంటిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉండొచ్చు. రోజువారీ వార్తాపత్రికలు చదవడం, క్యాట్ లాంటి ఇతర పోటీ పరీక్షల ప్రశ్నలు సాధించడం ద్వారా, అంటే మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్తో పాటు జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు కూడా ఇందులో ఉంటాయి. ఇక సెకండ్ విభాగానికి సంబంధించి ఇంజనీరింగ్ సబ్జెక్టులు, ఈ విభాగంలో 55 క్వశ్చన్లు ఉంటాయి. అందులో 25 క్వశ్చన్స్, 25 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. మిగిలినవి 30 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. గణితం నుండి 10 నుండి 15 మార్కులు అయితే ఈ విభాగంలో ప్రశ్నలు శుద్ధ గణితం, అంటే ఇంజనీరింగ్ అప్లికేషన్ విభాగంలో ఉంటాయి తప్ప ఏదో సాధారణ ప్రశ్నల్లాగా మాత్రం ఉండవు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా దీన్ని ఉంచుకోవాలి. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. గేట్లో ఒక తప్పు జవాబుకు 33.33%, అంటే 1/3 మార్కు కట్ అవుతుంది. రుణాత్మక మార్కులు అంటారు వీటిని, నెగిటివ్ మార్క్స్ అంటారు వీటిని. ఒక మార్కు ప్రశ్న, అంటే ఒక తప్పు ప్రశ్నకి 1/3 మార్కులు కట్ అవుతాయి. 2 మార్కుల దానికి అంటే 2/3 చొప్పున మైనస్ మార్కులు ఉంటాయి. న్యూమరికల్ ప్రశ్నలకు, బహుళాచిక ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు. అంటే ఫస్ట్ విభాగంలో ఈ రుణాత్మకమైనటువంటి కటింగ్ ఉండదు, కానీ తప్పు చేస్తే రెండో విభాగం ఏదైతే ఉందో అందులో మాత్రం ఈ రుణాత్మకమైనటువంటి ఉంటుంది. అందుకని తెలిసి చదవాలి, తెలిసి పెట్టాలి. కరెక్ట్ అయితేనే దాన్ని మనం అటెంప్ట్ చేయాలి. ఇక బహుళాచిక ప్రశ్న 4 ఆప్షన్లు ఇస్తారు, అందులో ఒకటి మాత్రమే సరైనది గుర్తించాలి. బహుళ ఎంపిక ప్రశ్నలు, ఇవి కూడా బహుళాచిక ప్రశ్నలుగానే ఉంటాయి, కానీ ఇందులో ఒకటి కంటే ఎక్కువ సరైన ఆప్షన్లు ఉంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్లో 3 సరైనవి అయితే ఆ సరైన 3 ఆప్షన్లు గుర్తించాలి. ఒకవేళ 1 లేదా 2 సరైన ఆప్షన్లు గుర్తిస్తే ఎలాంటి మార్కులు ఇవ్వరు. అంటే ఇందులో బహుళాచికం దాంట్లో మీరు కరెక్ట్ చేస్తేనే మీకు మార్కులు వస్తాయి. ఇక సంఖ్యా సమాధాన ప్రశ్నలు న్యూమరికల్ ఎలాంటి ఆప్షన్లు ఇవ్వరు. సమాధానాలు వర్చువల్ కీబోర్డ్ను ఉపయోగించి రాయాలి. అంటే దీనికి ఆప్షన్స్ ఇవ్వవు, మనమే పూర్తి చేయాల్సి వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఎగ్జామ్ రాయాలి. దీనికి సంబంధించి మనం www.GAT2026.iitg.ac.in వెళ్ళి మనం అప్లై చేయాల్సి వస్తుంది. ఏ గౌతికి సంబంధించినటువంటి దీంట్లో మనం ఎలక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఇతర గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ పేపర్లను ఇవ్వడంతో పాటు బీఎస్సీ వాళ్ళకి, ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా, బీడీఎస్ వాళ్ళకు కూడా అవకాశం కల్పించాడు. ఈసారి ఇంజనీరింగ్ సెక్స్లో ఎక్స్ఈ పేపర్తో
ఎనర్జీ సైన్స్ XE1 కొత్త సెక్షన్ పేపర్ను ప్రవేశపెట్టారు. ఈ గేట్లో 2 పేపర్లు రాసే అవకాశం ఉంటుంది. తమ ఇష్ట ప్రకారం 1 లేదా 2 పేపర్లు ఎంచుకోవచ్చు. రెండో పేపర్ ఎంపిక మొదటి పేపర్ను ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి రెండో పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ గేట్ స్కోర్ ఆధారంగా పీజీతో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి. ఈ థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఫోర్త్ ఇయర్లోకి వెళ్ళేలోపు దీని మీద సరైన అవగాహన పెంచుకున్నట్టయితే మీకు ఈ గేట్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాలు మనము అనేకమైనవి అంతర్జాతీయ కాలేజీలలో చేరడానికి అవకాశం ఉంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ETHU జ్యూరిచ్ లాంటి సంస్థలు మనకు గేట్ స్కోర్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళ కాలేజీలలో, వాళ్ళ యూనివర్సిటీలలో అవకాశాలు కలిగిస్తాయి. ఇండస్ట్రీ అకాడమిక్ గుర్తింపు, ఇండస్ట్రీ అకాడమికల్ వైపు గేట్ స్కోరు ఎలక్షన్ బెంచ్గా భావిస్తారంటే అనేక సంస్థలు ఈ గేట్ స్కోర్ ఆధారంగానే జాబులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కనుక తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ మోహన్ కురపాటి మరిన్ని మంచి వార్తలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.